రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశీర్ష 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ ఊ ఏ ఓ ఓ వా వి వే ఓ అనే అక్షరాలు బీజాక్షరాలు. వీటితో పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్పాను. కనుక ఈ అక్షరాలను చెవిలో పలికి మీకు తోచిన పేరు పెట్టుకోండి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. చాలామంది తెలియక ఈ ఆదాయ వ్యయాలతో అనుమానం పొందుతున్నారు. అంటే ఆదాయం 11, వ్యయం 5 అయితే 6 రూపాయలు మిగులుతాయి అని. ఈ ఆదాయ వ్యయం అనేది దానికి సంబంధించింది కాదు. మనిషి యొక్క కష్టాన్ని బట్టి వచ్చేటటువంటి ధనాన్ని నిల్వ చేయటానికి కావలసిన ఆలోచనలు మాత్రమే ఇవి. కాబట్టి ఎప్పుడు ఆలోచనలకి సంబంధించిందే తప్ప ఆదాయ వ్యయం లౌకికమైనటువంటి 11 రూపాయలు, 5 రూపాయలు వీటితో మాత్రం పోల్చకండి. దీని గురించి ప్రత్యేకమైన చర్చ చేసుకుంటాం. అందుకే కొన్ని రాసుల్లో ఆదాయం 5, వ్యయం 11 ఉందనుకోండి, అంత మాత్రం చేత వాడికే నష్టం లేదు. ఇది ఆలోచన పరంపరకి సంబంధించింది అని బృహస్పతి చెప్పాడు. ఇక రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశివారు ఇతరులను బాగా ప్రభావితం చేస్తారు. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగున్నది. ఆనందంగా ఉంటారు, సంతృప్తికర జీవితం సాగుతుంది. అంతో ఎంతో సమస్య మాత్రం ఏ రాశి వారికైనా వస్తుంది, అలాగే వీరికి కూడా వస్తుంది. వచ్చినా బెంగ పెట్టుకోకర్లా. యథాశక్తిగా నవగ్రహ జపం చేసుకోండి, నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. పాతకాలపు ఆస్తులు ఉన్న వాళ్ళకి, అంటే ఎప్పుడో స్థలాలు పొలాలు కొన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం శుభార్త ఏంటంటే వాళ్ళ స్థలాలకి రేట్లు పెరుగుతాయి, విలువలు పెరుగుతాయి. దానివల్ల వాళ్ళు ఇదివరకటి కంటే ఎక్కువ అభివృద్ధి పొందుతారు. అంటే అమ్ముకోగలిగితే బాగా డబ్బులు వస్తాయి అన్నమాట. అమ్ముకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఒకటే అనుకోండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మాట బాగా చెల్లుబడి ఉంటుంది. అంటే వీళ్ళ మాటని 10 మంది వింటారు. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అప్పుడప్పుడు వచ్చిన అందులోంచి పరిష్కారం పొందుతారు. కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉంటారు. ప్రయాణాలు బాగుంటాయి. తీర్థయాత్రలు బాగా చేస్తారు. ముఖ్యంగా డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో కుటుంబ సమస్యలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి శని భాగ్యంలోనూ రాజ్యాధిపతిగా కూడా ఉండడం వల్ల, ప్రస్తుతం ఏకాదశి స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో విజయం పొందుతారు, వ్యాపారంలో విజయం పొందుతారు. సంతానం విషయంలో మాత్రం చికాకులు ఉంటాయి. అది కూడా ప్రారంభంలో ఉండి క్రమక్రమంగా తగ్గిపోతాయి. గతంలో తలపెట్టినటువంటి పనులన్నీ మళ్ళీ తిరిగి సాగుతాయి. అయ్యో ఇదివరకు పని మొదలు పెట్టాం ఆగిపోయింది అనుకున్నటువంటి వాళ్ళకి శుభవార్త, ఆ పనులు మళ్ళీ సాగుతాయి. ఈ రాశివారు ఈ సంవత్సరంలో భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళిక వేసుకుంటారు. అంటే రాబోయే కాలానికి పెట్టుబడులు పెడతారు, దాచుకుంటారు, బ్యాంకుల్లో దాచుకుంటారు. అవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి. స్నేహితులు అండదండగా ఉంటారు. హఠాత్తుగా ఆదాయం వస్తుంది. వీళ్ళకి ఎలా వస్తుందో చెప్పలేము, అలా వస్తుంది. విఘ్నేశ్వరుడి పూజ మాత్రం అప్పుడప్పుడు చెయ్యండి. దానివల్ల ఈ రాశి వారికి అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. మనశ్శాంతి ఉంటుంది. ఉద్యోగాలు రాని వాళ్ళకి వస్తాయి. సంతానం లేని వాళ్ళకి సంతానము, పెళ్లి కాని వారికి పెళ్లి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు. సమాజంలో గౌరవం కూడా బాగుంటుంది. అన్ని పనుల్లోనూ విజయం పొందుతారు. ఎక్కువగా వీళ్ళు సత్యమే పలుకుతూ ఉంటారు. కుటుంబ వృద్ధి ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకుందాం. మార్చిలో ఆనందం ఉంటుంది. ఏప్రిల్లో కుటుంబ వృద్ధి ఉంది. మే నెలలో తీర్థయాత్రలు ఉన్నాయి. జూన్లో స్నేహంతో అందరితో కలిసిమెలిసి ఉంటారు. జూలై నెలలో ఇతరుల సహకారాలు అందుతాయి. కొత్త కొత్త పనులు తలపెడతారు. అనుకున్న పనుల్లో విజయం పొందుతారు. బంధువులు, స్నేహితులు అంతా మీకు సాయం చేస్తారు. ఇక ఆగస్టు నెలలో కాస్తో కోస్తో చికాకులున్నా ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది కనుక, ఇతరుల యొక్క అనుగ్రహం ఉంటుంది కనుక సుఖంగా ఉంటారు. సెప్టెంబర్ నెలలో మంచి మంచి కార్యక్రమాలు తలపెడతారు. కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. తోబుట్టువుల వల్ల సుఖం పొందుతారు. అక్టోబర్లో ఏ రంగంలో ఉన్నవారైనా పెట్టిన పెట్టుబడులకి తగిన లాభాలు పొందుతారు. జీవితం ఆనందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే
ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అక్టోబరు బాగా శుభాలు కలిగించే అదృష్టవంతమైన కాలం. నవంబర్లో దూర ప్రయాణాలు చేస్తారు, ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మాత్రం ఉంటాయి, జాగ్రత్త. అటువంటి సమయాల్లో మందులు వాడాల్సి వస్తుంది. నవగ్రహ స్తోత్రం చేసుకోండి. డిసెంబర్ చాలా బాగుంది, ఆనందంగా గడుపుతారు, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. 2026 జనవరిలో వృత్తి వ్యాపార రంగాలలో, అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది, విజయం ఉంది, ఆదాయం పొందుతారు. ఫిబ్రవరిలో కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటాయి. కాకపోతే నేత్ర రోగాలు ఉన్నాయి, కంటి సంబంధించినటువంటి రోగాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆ సమయంలో సూర్య భగవానుడిని తలుచుకోండి. మార్చిలో ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నాయి, ఆరోగ్యం మాత్రం బాగుండదు, జాగ్రత్తగా ఉండాలి. తల్లి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సమయాల్లో నవగ్రహ స్తోత్రం చేసుకోండి. ఏది ఏమైనా కిందటి సంవత్సరం కట్టి ఈ సంవత్సరం బాగున్నది.